హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 5,500 రూపాయల బడ్జెట్లో ఒక సూపర్ ఫోను అండ్ ఒక స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చిన ఫస్ట్ రెడ్మీ ఫోను. యాక్చువల్గా ఎంఐ బ్రాండింగ్లో ఇంతకుముందు ఎంఐ A1, ఎంఐ A2, ఎంఐ A3 ఇవి 3 ఫోన్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వచ్చే ఫోన్స్ని తీసేశారు కదా. మళ్ళీ ఫైనల్గా వీళ్ళు రీబూట్ చేశారు. ఇప్పుడు రెడ్మీ బ్రాండింగ్లో దీన్ని తీసుకొస్తున్నారు. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వచ్చే ఫోన్స్ రెడ్మీ A1. ఇదే మొట్టమొదటి ఫోన్ అనమాట. ఇది 5,500 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఈ సేల్లో. ఎక్సలెంట్ ఫీచర్స్తో, నిజానికి చాలా ఫాస్ట్గా, చాలా మంచి డిస్ప్లే, మంచి కెమెరా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ రెడ్మీ A1 ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి చూద్దాం. పైన మనకి ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్, అలాగే డ్యూ డ్రాప్ నాచ్తో ఉన్న డిజైన్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో మీకు MI 11 లైట్ లాంటి డిజైన్తో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జింగ్, హీలియో A22 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా విత్ ఇంకొక కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటి ఫీచర్స్తో ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది లైట్ బ్లూ. దీన్ని ఏ కలర్ అంటున్నారో వీళ్ళు మరి లైట్ బ్లూ అనే చెప్తున్నారు. లైట్ బ్లూ కలరు. అలాగే మనకు ఒక ఛార్జర్ ఉంటుంది, 10 watts ఛార్జరు, ఒక మైక్రో USB కేబుల్ ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే బాక్స్లో వస్తాయి అనమాట. సో కమింగ్ టు ద డిజైన్, ఇది మీకు MI 11 లైట్ డిజైన్ లాంటి డిజైన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరా సెటప్, ప్లాస్టిక్ బాడీ, కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో ఉంటుంది. అండ్ మీకు 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. పైన మీకు స్పీకర్ ఉంటుంది. అలాగే బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే మైక్రో USB పోర్టు, అలాగే మీకు మైన్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మీరు మెమరీని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే ఇది. అండ్ మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి బిల్డ్ క్వాలిటీతోనే వచ్చింది. ఇది బడ్జెట్ మొబైల్ అయినప్పుడు కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగానే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ బూట్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద దీనికి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఫోన్ అనమాట, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫైనల్గా రెడ్మీ నుంచి ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మనకి లాంచ్ అయింది. ఇంటర్ఫేస్ చూస్తే మాత్రం ఇక క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ మీద ఇది రన్ అవుతుంది. నిజానికి ఈ ఫోన్ చాలా ఫాస్ట్గా ఉంది. 5,000 రూపాయల బడ్జెట్లో మీరు ఇంత ఫాస్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. చాలా బాగుంది ఫోన్. UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. ఇది క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. స్టిల్ క్లీన్ ఆండ్రాయిడ్తో వచ్చినప్పుడు కూడా షామీకి సంబంధించిన కొన్ని యాప్స్ దీంట్లో వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ముఖ్యంగా కెమెరా కావచ్చు, అలాగే మీకు MI మ్యూజిక్ కావచ్చు, అలాగే క్యాలిక్యులేటర్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, ఇలాంటి ఒక 4-5 అప్లికేషన్స్ అయితే వీళ్ళకి సంబంధించినవి ఇన్స్టాల్ చేశారు. అండ్ ఫేస్బుక్ లైటు, అలాగే ఇలాంటి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ లైట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది కాబట్టి లైట్ యాప్స్నే వీళ్ళు దీంట్లో ఇన్స్టాల్ చేశారనమాట. అండ్ ఇలాంటి కొన్ని యాప్స్ అయితే కొన్ని వాళ్ళకి సంబంధించినవి ఉన్నప్పుడు కూడా వాటిని కూడా మీరు రిమూవ్ చేసుకోవాలి. కెమెరా అప్లికేషన్ మాత్రం డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది, చాలా రెస్పాన్సివ్ అయితే చాలా బాగుంది. అండ్ పైన మీకు పైనుంచి కింది డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి, గూగుల్ సంబంధించిన ఆండ్రాయిడ్కి డైనమిక్ థీమింగ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు చాలా నీట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. UI పరంగా మాత్రం మీకు చాలా ఫాస్ట్గా, చాలా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం సూపర్గా ఉంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మాత్రం ఈ బడ్జెట్లో మీరు ఊహించని లెవెల్లో ఉంటుంది. కెమెరా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను చాలా రకాల ఫొటోస్ తీసాను. ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నార్మల్ షాట్స్ కావచ్చు, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 10 watts ఛార్జెస్ అప్లై చేస్తారు. సో రెడ్మీ నుంచి వచ్చిన మొట్టమొదటి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉంటుంటారో, అంటే మన అమ్మ నాన్న ఇలా పెద్దవాళ్ళకి ఒక క్లీన్ సింపుల్గా ఉన్న ఫోన్ కావాలి, అండ్ బేసిక్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవాలి, కొంచెం ఫాస్ట్గా ఉండాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, ఇలాంటివి అనుకుంటారు. 5,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. ఎవరికి పెద్దవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సూపర్గా ఉంది ఫోన్ మాత్రం. ఇది మీకు రేపటి నుంచి సేల్లోకి అయితే రానుంది. ఒక లుక్ అయితే రండి, లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది రెడ్మీ A1కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.